కాసేపట్లో దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వర్చువల్ గా జెండా ఊపి రైళ్లను ప్రారంభిస్తారు. కొత్త రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి 2 రైళ్లు రానున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు, విజయవాడ టు చెన్నై మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడవనున్నాయి. మరింత సమాచారం అందించేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, వాళ్ళ మొత్తం ఎన్ని వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు? అంటే ఏ రూట్లకు సంబంధించి వందే భారత్ రైళ్లు నడుస్తాయి? ఏ సమయానికి ప్రధాని మోదీ ప్రారంభిస్తారు? మరి కాసేపట్లో ఇంకొక 5-10 నిమిషాల్లోనే నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. మనం కాచిగూడలో ఉన్నాం. కాచిగూడ నుండి యశ్వంత్పూర్కు ఒక రైలు అనేది ప్రారంభం కాబోతుంది. ఇది 3 రాష్ట్రాలను కూడా కలుపుతూ పోతుంది. ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల మీదుగా కూడా ఇది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 11 గంటల టైము ఇక్కడ కాచిగూడ నుండి యశ్వంత్పూర్కు వెళ్లేందుకు టైం తీసుకునేది. ఈ వందే భారత్ రైలును ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు దాదాపు 3 గంటలు అంటే 2 గంటల 50 నిమిషాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 8 గంటల 30 నిమిషాలలోనే అక్కడికి చేరుకునే విధంగా కూడా ఈ ట్రైన్ను సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఓపెన్ చేస్తున్నటువంటి ఈ కోచ్లో 8 కోచ్లతో ఈ వందే భారత్ ట్రైన్ అనేది కాచిగూడ నుండి యశ్వంత్పూర్కు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు మొత్తం ప్రారంభించబోయే వందే భారత్ రైళ్లలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వందే భారత్ రైల్స్ అని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కాచిగూడ టు యశ్వంత్పూర్ అయితే మరొకటి విజయవాడ టు చెన్నై అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వీటిని మరి కాసేపట్లో నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లోనే షెడ్యూల్ ప్రకారం సరిగ్గా అనుకున్న సమయానికి ఆయన ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రైలు బుధవారం మినహా 6 రోజుల పాటు సర్వీసులు అందిస్తుంది. 2 దిశల రైలు సర్వీసులు ప్రయాణం చేస్తాయంటూ కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే 6:50కి అంటే ఏదైతే 5:30కు కాచిగూడలో ప్రారంభమైనటువంటి ట్రైన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏదైతే 2 గంటలకు యశ్వంత్పూర్కు చేరుకుంటుంది. యశ్వంత్పూర్లో మళ్ళీ 2:45కు ప్రారంభమై మరుసటి రోజు 6:50 నైట్ 11:15కు కాచిగూడకు చేరుకునే విధంగా అటు అప్ అండ్ డౌన్ కూడా ట్రైన్ డిజైన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యాడు. ముఖ్య అతిథిగా కాచిగూడ స్టేషన్ నుండి ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రసంగిస్తూ ఏదైతే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యంగా రైల్వేల ద్వారా ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చిందన్న విషయాలను కూడా వివరించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే వందే భారత్ ట్రైన్లను పూర్తి స్థాయిలో దేశీయ టెక్నాలజీతో తయారు చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో 2 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా ఇదికి 3వది అని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే సంక్రాంతికి అయితేనేమి, ఉగాదికి అయితేనేమి, ఇతర పర్వదినాలకు ఏదైతే రాఖీ పౌర్ణమిలకు సందర్భంగా అయితేనేమి, అదేవిధంగా తిరుపతి వెళ్ళే భక్తులకైతేనేమి ఈ వందే భారత్ ట్రైన్ల వల్ల అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయన్నది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లోనే ఆయన ఏదైతే ఈ వందే భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. మొత్తం 12 జిల్లాల మీదుగా 3 రాష్ట్రాలను టచ్ చేస్తూ 8 గంటల్లోనే ఈ బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకునే పరిస్థితి కనబడుతుంది. అజయ్, ఖచ్చితంగా అంటే ఈ వందే భారత్ రైళ్ల వల్ల ప్రయాణ దూరం అన్నది చాలా వరకు కూడా తగ్గుతుంది. దీంతో ప్రయాణికులు కూడా చాలా వరకు రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఈ రోజు అంటే తెలుగు రాష్ట్రాలకు ఈ 2 వందే భారత్ రైళ్లు అన్నది వారంలో ఎన్ని రోజులు సర్వీసులు అందించబోతోంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు కదా, మీరు వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన ఏమన్నా చెప్తున్నారా?
ఎస్, కొద్దిసేపు క్రితమే ఆయన తెలుగు ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఏదైతే వారంలో 5 రోజుల పాటు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మిగతా రోజులో సర్వీసింగ్ కోసం అంటూ అవి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బుధవారం ఈ ట్రైను అందుబాటులో ఉండదు అనేది రైల్వే అధికారులు కొంత ప్రాథమికంగా అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. షెడ్యూల్స్ కూడా అంటే ఏ టైంకు ఎక్కడికెక్కడికి చేరుకుంటుంది మనం చూసుకోవచ్చు. అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రయాణానికి సంబంధించినటువంటి సమయం కూడా తగ్గుతుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే యశ్వంత్పూర్కు దాదాపు 11:30 గంటల సమయం అనేది పట్టేది. కానీ ఈ వందే భారత్ రైల్లో ప్రయాణించడం ద్వారా కేవలం 8 గంటల 50 నిమిషాలలో 8:30 గంటల్లో మాత్రమే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కొంత సౌకర్యవంతమైనటువంటి అంటే ఏదైతే ఫ్లైట్లలో కూర్చునే చైర్ ఏ విధంగా ఉంటాయి, ఏసీ కార్ చైర్లు అట్లా అదేవిధంగా 360 డిగ్రీస్ తిరిగే విధంగా చైర్స్ ఉండే విధంగానైతే ఈ చైర్ కార్ కోచ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ కూడా ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో 360 డిగ్రీస్ తిరుగుతూ ఏదైతే చుట్టూ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసే విధంగా కూడా ఈ ట్రైన్ను డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మిర్రర్స్ ద్వారా కూడా బయటకు చూస్తూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కొద్దిసేపు క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అజయ్ అంటే ఇందులో ఈ ఫేర్ ప్రైస్ ఏ విధంగా నిర్ణయించారు, అంటే ధర ఏ విధంగా నిర్ణయించారు? గతంలో ఏదైతే ఫేర్ ప్రైస్ ఏ విధంగా ఉందో అలాంటి ఫేర్ ప్రైసే ఉంటుంది. కిలోమీటర్ అంచనాలను ప్రకారం దాదాపు 650 కిలోమీటర్లకు సంబంధించి ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఫేర్ అనేది ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అధికారికంగా అయితే ఎలాంటి దానికి సంబంధించి ఏసీ చైర్ కార్ ఛార్జెస్ వచ్చేసి 1600, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ ధర వచ్చేసి 2915 రూపాయలు ఉండే విధంగా డిజైన్ పెట్టడం జరిగింది. కాచిగూడలో క్యాటరింగ్ ఛార్జ్తో సహా ఏసీ చైర్ కార్కి వచ్చేసి 1540 రూపాయలు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ తరగతిలో 2865 రూపాయలు. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఫుడ్తో కలిపి ఒక ఛార్జు, ఫుడ్ లేకుండా అయితే మరొక ఛార్జ్ను అయితే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో ఏసీ చైర్ ఛార్జీలో 1255 రూపాయలు, అంటే ఏదైతే ఎక్స్ట్రా ఫుడ్ కోసం పెట్టినటువంటి ఛార్జెస్ మినహాయిస్తే యశ్వంత్పూర్ టు కాచిగూడకు తీసుకున్నట్లయితే 1600ను ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధరను తీసుకున్నట్లయితే 2915 రూపాయలను అయితే ఛార్జ్ చేసుకున్నట్టుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మనం చూడవచ్చు. రైల్వే అధికారులు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే నరేంద్ర మోదీ వర్చువల్గా జెండా ఊపగానే సిగ్నల్స్ క్లియర్ చేసి ఇక్కడ నుండి యశ్వంత్పూర్కు ట్రైన్ను పంపించేందుకు కూడా రైల్వే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే మనం ఆల్రెడీ నరేంద్ర మోదీ ఏదైతే ఈ వందే భారత్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏవి అనేది ఇప్పుడు ప్లే అవుతుంది. అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అనంతరం ఆయన జెండా ఊపి ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అజయ్, ఇవాళ ఈ వందే భారత్ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులతోటి మీరు ఇంతకు ముందు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటి, వాళ్ళ అనుభూతి ఏంటి? ఈరోజు వచ్చేసి ఎలాంటి టికెట్స్ అంటే జనరల్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాలేదు. కొంతమంది ఏదైతే విద్యార్థులు, అదేవిధంగా కొంతమంది ఏదైతే స్పెషల్గా ఇన్వైటీస్ ఉంటారో వాళ్ళను మాత్రమే దీనిలోకి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వందే భారత్ ట్రైన్ ఫ్లైట్ స్థాయిలో ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్, చైర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ఏదైతే ట్రైన్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా ఫ్లైట్ స్థాయిలో ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ వరుసగా చూసుకోవచ్చు మనం దేశవ్యాప్తంగా కూడా వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణకు ఇప్పటికే 2 ట్రైన్లు అందుబాటులోకి రాగా ఇది 3వ ట్రైన్ చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు తీసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే 2 ట్రైన్లను ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
హైదరాబాద్ నుండి తీసుకున్నట్లయితే అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుండి తీసుకున్నట్లయితే ఇటు తిరుపతికి మరొక ట్రైన్ విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో ఈరోజు ప్రారంభించే చూసుకున్నట్లయితే కాచిగూడ నుండి యశ్వంత్పూర్ బెంగళూరుకు వెళ్ళే ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉపయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్ ఎక్కువ టెక్కీలు ప్రయాణిస్తూ ఉంటారు. ఫ్లైట్లో అనేది కొంత ఫ్లైట్తో కంపేర్ చేస్తే ఛార్జీలు అనేది తక్కువగా ఉండడం, ప్రయాణ సమయం కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ ట్రైన్ను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్లను పిలవడం, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండే విధంగా స్కూల్ విద్యార్థులను ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగానే కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్దిసేపట్లో నరేంద్ర మోదీ అధికారికంగా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారని చెప్పుకోవచ్చు. అజయ్, మరి పూర్తి స్థాయిలో ఈ రైలు సర్వీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రయాణికులను అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ సర్వీస్? ఈరోజు చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో జెండా ఊపి ప్రారంభించిన తర్వాత మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం. అజయ్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం ప్రధాని మోదీ వర్చువల్ ద్వారా వీటిని ప్రారంభించారు వందే భారత్ రైలు. అనంతరం ప్రసంగిస్తున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. अलग अलग राज्यों में मौजूद मुख्यमंत्री साथी, केंद्रीय मंत्रिमंडल के मेरे सदस्य, राज्यों के मंत्री, सांसदगण, विधायकगण, अन्य जनप्रतिनिधि और मेरे परिवारजनों, देश में आधुनिक कनेक्टिविटी के विस्तार का ये अभूतपूर्व अवसर है। इंफ्रास्ट्रक्चर विकास की ये स्पीड और स्केल 140 करोड़ भारतीयों की आकांक्षाओं से बिल्कुल मैच कर रही है। और यही तो आज का भारत चाहता है। यही तो नए भारत के युवाओं, उद्यमियों, महिलाओं, प्रोफेशनल्स, कारोबारियों, नौकरी पेशा से जुड़े लोगों की एस्पिरेशंस है। आज एक साथ 9 वंदे भारत ट्रेन की शुरुआत होना भी इसी का उदाहरण है। आज एक साथ राजस्थान, गुजरात, बिहार, झारखंड, पश्चिम बंगाल, उड़ीसा, तमिलनाडु, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटका और केरला के लोगों को वंदे भारत एक्सप्रेस की सुविधा मिली है। आज जिन ट्रेनों को शुरू किया गया है वे पहले की तुलना में ज्यादा आधुनिक और आरामदायक है। ये वंदे भारत ट्रेनें नए भारत के नए जोश, नए उत्साह और नई उमंग का प्रतीक है। मुझे इस बात की भी खुशी है कि वंदे भारत का क्रेज लगातार बढ़ रहा है। इससे अब तक 1,11,00,000 से ज्यादा यात्री सफर कर चुके हैं और ये संख्या दिनों दिन बढ़ती जा रही है। साथियों, देश के अलग अलग राज्यों और केंद्र शासित प्रदेश के लोगों को अब तक 25 वंदे भारत ट्रेनों की सुविधा मिल रही है। अब इसमें
9 और वंदे भारत एक्सप्रेस जुड़ जाएगी। वो दिन दूर नहीं जब वंदे भारत देश के हर हिस्से को कनेक्ट करेगी। मुझे खुशी है कि वंदे भारत एक्सप्रेस अपने उद्देश्य को बखूबी पूरा कर रही है। ये ट्रेन उन लोगों के लिए बहुत महत्वपूर्ण हो गई है जो सफर का समय कम से कम रखना चाहते हैं। ये ट्रेन उन लोगों की बहुत बड़ी जरूरत बन गई है जो दूसरे शहर में कुछ घंटों का काम खत्म करके उसी दिन लौट आना चाहते हैं। वंदे भारत ट्रेनों ने पर्यटन और आर्थिक गतिविधियों में भी तेजी ला दी है। जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है, वहां पर्यटकों की संख्या बढ़ रही है। पर्यटकों की संख्या बढ़ने का मतलब है वहां कारोबारियों, दुकानदारों की आय में भी बढ़ोतरी हो रही है। इससे वहां रोजगार के नए अवसर भी तैयार हो रहे हैं। मेरे परिवारजनों, भारत में आज जो उत्साह और आत्मविश्वास का वातावरण बना है, वैसा पिछले कई दशकों में नहीं बना था। आज हर भारतवासी अपने नए भारत की उपलब्धियों से गौरवान्वित है। चंद्रयान-3 की सफलता ने सामान्य मानवी की उम्मीदों को आसमान पर पहुंचा दिया है। आदित्य L1 की लॉन्चिंग ने हौसला दिया है कि अगर इरादा मजबूत हो तो कठिन से कठिन लक्ष्य को भी हासिल किया जा सकता है। G20 समिट की कामयाबी ने ये विश्वास दिया है कि भारत के पास डेमोक्रेसी, डेमोग्राफी और डायवर्सिटी की कितनी अद्भुत ताकत है। आज भारत के कूटनीतिक कौशल की दुनिया भर में चर्चा हो रही है। हम हमारे विमेन लेड डेवलपमेंट के विजन को दुनिया ने सराहा है। अपने इस विजन पर आगे बढ़ते हुए सरकार ने संसद में नारी शक्ति वंदन अधिनियम पेश किया था। नारी शक्ति वंदन अधिनियम के आने के बाद हर सेक्टर में महिलाओं के योगदान और उनकी बढ़ती भूमिका की चर्चा हो रही है। आज कई रेलवे स्टेशनों का संचालन भी पूरी तरह से महिला कर्मचारियों द्वारा किया जा रहा है। मैं ऐसे प्रयासों के लिए रेलवे की सराहना करता हूं। देश की सभी महिलाओं को नारी शक्ति वंदन अधिनियम के लिए फिर से बधाई देता हूं। साथियों, आत्मविश्वास से भरे इस माहौल के बीच अमृतकाल का भारत अपनी वर्तमान और भविष्य की जरूरतों पर एक साथ काम कर रहा है। इंफ्रास्ट्रक्चर की प्लानिंग से लेकर एग्जीक्यूशन तक में हर स्टेक होल्डर में तालमेल रहे, इसके लिए
पीएम गति शक्ति नेशनल मास्टर प्लान बनाया गया है। देश में ट्रांसपोर्टेशन का खर्च कम हो, हमारे एक्सपोर्ट्स की लागत कम से कम हो, इसके लिए नई लॉजिस्टिक पॉलिसी लागू की गई है। देश में ट्रांसपोर्ट का एक माध्यम दूसरे को सपोर्ट करे, इसके लिए मल्टी मॉडल कनेक्टिविटी पर जोर दिया जा रहा है। इन सारे प्रयासों का बड़ा लक्ष्य यही है कि भारत के नागरिक के लिए ईज ऑफ ट्रैवल बढ़े, उसका कीमती समय बचे। ये वंदे भारत ट्रेनें इसी भावना का एक प्रतिबिंब है। साथियों, भारतीय रेलवे देश के गरीब और मिडिल क्लास की सबसे भरोसेमंद सहयात्री है। हमारे यहां एक दिन में जितने लोग ट्रेन में सफर करते हैं, उतनी तो कई देशों की आबादी भी नहीं है। ये दुर्भाग्य रहा कि पहले भारतीय रेलवे को आधुनिक बनाने पर उतना ध्यान दिया ही नहीं गया। लेकिन अब हमारी सरकार भारतीय रेलवे के कायाकल्प में जुटी है। सरकार ने रेल बजट में अभूतपूर्व बढ़ोतरी की है। 2014 में रेलवे का जितना बजट था, इस साल उससे 8 गुना ज्यादा बजट दिया गया है। रेल लाइनों का दोहरीकरण हो, बिजलीकरण हो, नई ट्रेनों को चलाना हो, नए रूट्स का निर्माण हो, इन सभी पर तेजी से काम हो रहा है। साथियों, भारतीय रेल में यात्रियों के लिए अगर ट्रेन चलता फिरता घर होती है, तो हमारे रेलवे स्टेशन भी उनके अस्थायी घर जैसे ही होते हैं।